హాయ్ అండి. సో సమ్మర్ వస్తే ఏసీ ఆన్ చేసుకోవాల్సిందే కదా. సో టెంపరేచర్స్ అయితే పెరిగిపోతున్నాయి కాబట్టి ఏసీ ఆన్ చేయాలి. మేము కూడా ఏసీ ఆన్ చేయాలి. ఏసీ ఇన్ని రోజులు వాడలేదు మేము, కాబట్టి దాన్ని క్లీన్ చేయాలి ముందు. ఎందుకు క్లీన్ చేయాలి అంటే దాంట్లో ఆల్రెడీ డస్ట్ అయితే డిపాజిట్ అయి ఉంటుంది కదా. డస్ట్ అంతా క్లీన్ చేసుకొని మనం ఏసీ ఆన్ చేసుకుంటే అప్పుడు టెంపరేచర్ కూడా మంచి కూలింగ్ వస్తుంది, లేకపోతే కూలింగ్ కూడా రాదు. కాబట్టి ఆ ఏసీని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. జనరల్గా అయితే మన కస్టమర్ కేర్ ఫోన్ చేసి వాళ్ళు రమ్మని టెక్నీషియన్ వచ్చి చేస్తే వాళ్ళకి 500 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా. అది మనం అవసరం లేకుండానే మనమే క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. మా ఏసీ అయితే ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ. సో 110 ఏసీ ఇది. సో దీన్ని ఇప్పుడు క్లీన్ చేస్తాను. ఇలా ఈ ప్యానల్ని ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంటుంది. చూడండి ఫిల్టర్స్ ఎలా ఇలా ఇలా డస్ట్ పట్టిపోయాయి మొత్తం. ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఈ డస్ట్ అంతా ఉండడం వల్ల ఏసీ కూల్ అవ్వదు. ప్లస్ ఇదంతా ఈ డస్ట్ ఉన్న ఎయిర్ అంతా మనకే రూమ్లోకి వచ్చేస్తుంటుంది. అది హెల్త్ కూడా మంచిది కాదు. ప్లస్ స్మెల్ కూడా వస్తుంటుంది. ఈ డస్ట్ వల్ల మనకు రూమ్ మొత్తం స్మెల్ వస్తుంటుంది. కాబట్టి ఇది నీట్గా క్లీన్ చేసుకొని మాత్రమే ఏసీని ఆన్ చేసుకోవాలి. ఇది చూడండి ఎలా దుమ్ము పట్టిపోయిందో. ఇంకో ప్యానల్ కూడా చూడండి అలానే దుమ్ము పట్టిపోయింది. డస్ట్ ఇలా పెరిగిపోయింది. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రిడ్కి కూడా టోటల్గా అలానే డస్ట్ పట్టి ఉంటుంది. కాకపోతే మనకు క్లియర్గా కనిపించట్లేదు, కానీ దీనికి కూడా బాగా డస్ట్ పట్టి ఉంటుంది. ఈ ప్యానల్స్ కూడా డస్ట్ పట్టి ఉంది చూడండి. ఇక్కడ లోపల కూడా డస్ట్ పట్టి ఉంది. టోటల్గా ఇదంతా డస్ట్. ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా. క్లీన్ చేసుకున్న తర్వాత ఏసీని ఆన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేస్తే ఇదంతా క్లీన్ అయిపోతుంటుంది. డస్ట్ అంతా బయటకు వస్తుంది చూడండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత టూత్ బ్రష్ ఉంటుంది కదా, మనం వాడి పడేసిన బ్రష్ని ఇది తీసుకొని ఇలా క్లీన్ చేస్తే ఇంకా నీట్గా అయిపోతుంది. ఇలా ఎవ్రీ 3 months ఒకసారి చేసుకుంటే ఏసీ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకు కూలింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది ఏసీ.
ఓకే అండి, చూసారు కదా అక్కడ ఇండోర్ యూనిట్ ఎలా క్లీన్ చేశానో. అలానే ఈ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఎయిర్ ఫిల్టర్స్, వీటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ డస్ట్ అంతా చాలా డస్ట్ పట్టి ఉన్నాయి కదా, ఈ డస్ట్ అంతా నీట్గా క్లీన్ చేయాలి. ఇది ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇలా బకెట్లో వాటర్ తీసుకొని వీటిని ఫిల్టర్స్ని వాటర్లో ఇలా ముంచేస్తే అంతవరకు డస్ట్ వెళ్ళిపోతుంది. సో బకెట్లో వాటర్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ట్యాప్ కింద కూడా పెట్టేయచ్చు దీన్ని. డస్ట్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ ఫామ్ అయిన డస్ట్ అంతా ఇలా అయిపోతుంది. దీన్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూడండి చాలా వరకు అయితే ఫిల్టర్స్ క్లీన్ అయిపోయి వాటర్ చూడండి దారుణంగా తయారైపోయినాయి. బ్లాక్గా ఇంత డస్ట్ ఉందన్నమాట వీటిలో. ఈ డస్ట్ అంతా వాటర్లో కలిసిపోయి ఇంత బ్లాక్గా తయారైంది. ఇంత డస్ట్ ఉంటుందన్నమాట ఫిల్టర్స్లో. కాబట్టి ఈ ఫిల్టర్స్ని ఎవ్రీ 3 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్గా ఉంటాయి. ఓకే అండి, చాలా వరకు క్లీన్ అయిపోయింది కదా, ఫిల్టర్స్ అయితే క్లీన్ అయిపోయాయి. ఒక 1 రూపీ షాంపూ తీసుకొని షాంపుని ఈ వాటర్లో వేస్తే, ఈ వాటర్తో క్లీన్ చేస్తే ఇంకా పూర్తిగా క్లీన్ అయిపోతాయి. అప్పుడు మనకి గాలి కూడా పర్ఫెక్ట్గా, ఏసీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షాంపూ అంతా వాటర్లో కరిగిపోతే బెటర్గా ఉంటుంది. ఇలా షాంపూ వాటర్తో క్లీన్ చేస్తే ఇంకా బెటర్గా క్లీన్ అవుతాయి. ఇలా షాంపూ వాటర్తో కూడా క్లీన్ చేసుకుంటే ఇంకా బెటర్గా క్లీన్ అవుతాయి. ఇవి కొంచెం డెలికేట్గానే ఉంటాయి, ఇవి మరీ స్ట్రాంగ్ ఏమి ఉండవు. కాబట్టి క్లీన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా క్లీన్ చేసుకోండి. చూడండి, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయాయి. ఏసీ కొన్నప్పుడు ఎలా ఉంటాయో ఇప్పుడు ఎలా తయారయ్యాయి. చూడండి, డస్ట్ బట్టి ఇంతకుముందు ఎలా ఉండేదో ఇవి ఇప్పుడు చాలా క్లీన్ అయిపోయాయి. ఈ క్లీన్ అయిపోయిన ఫిల్టర్స్ని మనం కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత డ్రై క్లాత్తో తుడిచేసి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఏసీలో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటిని ఇలా డ్రై క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేస్తే ఇంకా ఇందులో వెట్నెస్ ఏం లేకుండా పోతుంది, తడి అనేది పోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఏసీలో వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు తీసేటప్పుడు ఎలా తీసామో సేమ్ అదే ప్రాసెస్లో ఇన్స్టాల్ చేయాలి వీటిని.
ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఎంత డస్ట్ పట్టి ఉండేవి, ఇప్పుడు చూడండి ఎంత క్లీన్ అయిపోయాయి, కొత్త ఫిల్టర్స్ లాగా అయిపోయాయి కదా. ఏసీ ఉన్నప్పుడు ఇలా ఉంటాయి యాక్చువల్గా, మనం యూజ్ చేసేటప్పుడు అలా అయిపోతాయి. సో ఈ ఫ్రీక్వెంట్లీగా వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. 3 months వీలైతే మంత్లీ కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా నీట్గా ఉంటే బెటర్. ఇలా నీట్గా ఉంటే ఏసీ అనేది కూల్నెస్ ఇస్తుంది, మనకి కరెంట్ కూడా సేవ్ అవుతుంది, పవర్ కూడా సేవ్ అవుతుంది, ప్లస్ ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. కాబట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రాదు, స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ ఏం రాదు. ప్లస్ ఏసీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంటుంది, పర్ఫెక్ట్ కూలింగ్ ఇస్తుంది ఏసీ. చాలామంది అనుకుంటారు ఏసీ కూల్ అవ్వట్లేదు ఎందుకు అంటే, ఎందుకన్నమాట, ఇందులో డస్ట్ ఎక్కువగా ఉంటే కూల్ అవ్వదు. కాబట్టి వీటిని ఇలా క్లీన్ చేసుకొని ఇలా డ్రై అయిపోయిన తర్వాత, ఇప్పుడు చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది. ఇది డ్రై అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ సేమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను చూడండి. ఓకే, వీటిని మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం ఏసీలో. చాలా సింపుల్, ఇలా ఇన్స్టాల్ చేసి ఇలా వదిలేస్తే ఫిట్ అయిపోతుంది. ఇది కూడా సేమ్, ఈ సైడ్ని ఇవన్నీ ఇందులో సేమ్. ఇక్కడ గ్రూవ్, దీనికి సంబంధించిన గ్రూవ్ ఉంది ఇక్కడ, అందులో ఇలా ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఇన్సర్ట్ చేయండి. ఇలా అన్న తర్వాత ఇలా ఫిట్ అయిపోయింది, సింపుల్. చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఓపెన్ చేయగానే ఇక్కడ అంత డస్ట్ పట్టి ఉంది కదా. సో ఈ ప్యానల్ కూడా అంతా నేను క్లీన్ చేశాను, ఇక్కడ కూడా డస్ట్ లేకుండా క్లీన్ చేశాను. అంతా పర్ఫెక్ట్గా క్లీన్ చేసి సేమ్ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది సేమ్ ఏసీ క్లీనింగ్. సో అవుట్డోర్ యూనిట్ని కూడా క్లీన్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. అవుట్డోర్ యూనిట్ కూడా ఇలా ఉంటుంది కదా, అది కూడా బాగా డస్ట్ పట్టి ఉంటుంది. సో దాన్ని కూడా కొంచెం డస్ట్ క్లీన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఏసీ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీరు చూడండి ఈ డస్ట్ ఎలా పడుతుందో. ఇక్కడున్న ఈ డస్ట్ను కూడా క్లీన్ చేసుకుంటే వాటర్ యూనిట్తో పర్ఫెక్ట్గా పనిచేస్తుంటుంది. ఇక చాలామంది ఇది ఇండిపెండెంట్ హౌసెస్లో అయితే ఇది కింద నిల్చుంటే అందరిలాగానే ఉంటుంది, అప్పుడు వాళ్ళకి ఇది నీట్గా క్లీన్ చేసుకోవాలనుకుంటుంది. మేము అపార్ట్మెంట్లో వాటిలో పెట్టాము, అది ఇలా విండో నుండి దాన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. డస్ట్ మొత్తం బాగా పట్టేస్తుంది. అలా క్లీన్ చేసుకోవాలి, ఆ డస్ట్ ఏమైనా ఉంటే అంత వెళ్ళిపోతే అది కూడా క్లీన్ అవుతుంది. సో వాటర్ బాటిల్లో వాటర్ తీసుకొని కొంచెం వాటర్ పోస్తే ఇంకేమైనా డస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంటుంది. ఓకే అండి, ఏసీ అయితే టోటల్గా క్లీన్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సో ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా కూల్ అవుతుంది అనేది. 21, 18 అనేది ఇంకా మ్యాక్స్ అనమాట, అది అందుకని తగ్గదు. కొంచెం టైం పడుతుంది కూల్ అవ్వడానికి, చాలు అది మొదలు ఆన్ చేయకేది. ఓకే అండి, అది ఆన్ చేసి 1 minute అయిపోయింది. సో చాలా వరకు రూమ్ అయితే కూల్ అయిపోయింది, కూలింగ్ ఎఫెక్ట్, జస్ట్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇలా క్లీన్ చేసుకుంటే ఏసీ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంటుంది. కాబట్టి ఈ వీడియోస్ చూసి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఫ్రీక్వెంట్లీగా ఏసీని అయితే క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఓకే, చూస్తారు కదా ఇలా
ఇండోర్ యూనిట్ని అవుట్డోర్ యూనిట్ని అలా క్లీన్ చేసుకోవాలి. సో సమ్మర్ వస్తుంది కాబట్టి అందరు ఇలా ఈ వీడియోని చూసి క్లీన్ చేసుకోండి. మీకు 1000 రూపీస్, మోర్ దెన్ 1000 రూపీస్ సేవ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఇది చాలా సింపుల్గా ఇలా మీరు మీ ఏసీని క్లీన్ చేసుకోవచ్చు. సమ్మర్కి ఇది రెడీ అయిపోతుంది కూలింగ్ ఇవ్వడానికి. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.